ఒక శారీకి ఎన్ని టాజిల్స్ వేయాలి అనేది ఈ వీడియోలో చెప్తానండి. అలాగే ఎలా మార్క్ చేసుకోవాలి, దేంతో మార్క్ చేసుకోవాలనేది కూడా చెప్తానండి ఈ వీడియోలో. మనకి శారీ టాజిల్స్ అనేది కస్టమర్ ఇచ్చే మనీ మీద డిపెండ్ అయి ఉంటుందండి. కొంతమందేమో తక్కువ అమౌంట్ ఇస్తారు. దానిలోనే వేయండి అని చెప్తారు. దాన్ని బట్టి మనము కుర్చీలనేది వేసుకుంటామండి. జనరల్‌గా మనం 30-40 కుర్చీల మధ్యలో వేస్తామండి. శారీ యొక్క లెంగ్త్‌ని బట్టి కూడా ఉంటుందన్నమాట. సో, మీరు వాళ్ళు ఇచ్చే మనీని బట్టి, శారీ లెంగ్త్‌ని బట్టి అలా డిపెండ్ అయి ఉంటుందన్నమాట. మన మన ఇష్టమండి. ఇది 1 ఇంచ్ గ్యాపా, 1 ½ ఇంచ్ గ్యాపా అనేది మనం రెగ్యులర్‌గా ఒకటి ఫిక్స్‌డ్‌గా పెట్టుకొని అలా కూడా వేసుకోవచ్చండి. ఇలా మనం టేప్ తీసుకొని 1 ఇంచా, 1 ½ ఇంచా అనేది మార్క్ చేసుకోవచ్చండి. ఇలా 1 ఇంచ్ అయితే ఇక్కడి నుంచి ఇక్కడికి 1 ఇంచ్. లేదు ఇంకొంచెం గ్యాప్‌తో కావాలి అనంటే 1 ½ ఇంచ్‌తో వేసుకోవచ్చు. 1 ½ ఇంచ్ వేసుకోకూడదండి. ఇంక అంతకు మించి బాగోదు. ఏదైనా మనం పైన వేసే డిజైన్‌ని బట్టి అదే ప్యారెట్స్ కానీ, పీకాక్స్ కానీ అలాంటివి ఏస్తే మనకి అది వెడల్పొస్తుంది కాబట్టి ఇంకొంచెం గ్యాప్‌లో వేసుకోవచ్చనమాట. నేను మొన్న ఒక అమ్మాయి దానిలో చూసానండి. తనేం చేసిందంటే మార్కర్‌తో ఆహ్, మార్క్ చేసిందండి. అలా మార్కర్‌తో ఎప్పుడు గూడా మార్క్ చేసుకోకూడదండి. ఎందుకంటే అది మార్కర్ అనేది కలర్ పోదన్నమాట. అది అలానే ఉండిపోద్ది. కస్టమర్ చూస్తే వాళ్ళంత కాస్ట్‌లీ శారీస్ కదండీ! మనం అలా మార్కర్‌తో పెడితే వీళ్ళు మనల్ని బ్లేమ్ చేస్తారన్నమాట. అదేంటండి అలా పెట్టారు మరకలు పడిపోయినాయి అని అంటారు. సో, మనం ఎప్పుడు కూడాను ఇలా బీస్ కానీ, చాక్ పీస్ కానీ లేకపోతే ఇలాంటిదేదైనా ఇది కూడానండి మనం రివర్స్‌లో పెట్టుకోవాలండి. శారీ పైన మాత్రం పెట్టకూడదు. కావాలంటే ఇలా తిప్పి ఇలా పెట్టుకోవాలి. ఇది గూడా అంత తొందరగా పోదండి. బాగా గట్టిగా రుద్దితే పోతుందన్నమాట. సో, మనం బెటర్ ఏంటంటే బీస్ గానీ, చాక్ పీస్ కానీ అలాంటియి యూజ్ చేసుకోవాలి. వాళ్ళిచ్చే మనీని బట్టి డిపెండ్ అయి ఉంటదండి. జనరల్‌గా మనం 30-40 కుర్చీలు వేసుకోవచ్చండి. ఈ టిప్ ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ జేయండి. ఇంకొక టిప్‌తో రేపు మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.